హుసేన్ ఖాన్ గారు నిర్వహించిన 8వ నేషనల్ వర్క్ షాప్ లో సిల్వర్ గెలుచుకున్న ఫక్రుద్దీన్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారి ఎక్స్పీరియన్స్, వారి సంతోషాన్ని మనతో పంచుకుంటున్నారు. సో వారి మాటలు. మేడం, ఇది హుస్సేన్ ఖాన్ 8వ జాతీయ స్థాయి లంబాడీ లైఫ్ స్టైల్ మీద వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. మనందరికీ తెలిసే హుస్సేన్ ఖాన్ గారి గురించి చేసిన అద్భుతంగా చేశారు. నేను ఇంతకుముందు కూడా ఒక 2-3 వర్క్ షాప్లో పార్టిసిపేట్ చేశాను. వారితో పాటు అద్భుతమైన పిక్చర్స్ ఇస్తారండి. బొమ్మలు మన అంతరించిపోతున్నాయి. అంటే ఇప్పుడు లంబాడీ స్టైల్ ఏదైతే ఉందో దాని యొక్క వారి యొక్క జీవన విధానం మారిపోతుంది. ఆధునిక సమాజంతో పాటు వారు కూడా వారి ట్రెడిషన్ని, వారి యొక్క సాంప్రదాయ దుస్తులు కానివ్వండి, వారి యొక్క సాంప్రదాయాన్ని వారు మానేస్తున్నారు. వాళ్ళు ఆధునికంగా మారుతున్నారు. కాబట్టి వారి ఆలోచన విధానం ప్రకారం ఏంటంటే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, లంబాడీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదని మనకి నేటి తరాలకి, భావి తరాలకి చూపించడం కోసం అని చెప్పేసి చాలా రిస్క్ తీసుకొని వారు ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్ట్ ఫోటోగ్రఫీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి వారు చేయలేకపోయే వాళ్ళకి మన ఖమ్మం జిల్లాలో హుస్సేన్ ఖాన్ గారి రూపంలో ఇదొక వరమనే మనం భావించవచ్చు. అట్టడుగునున్న ఫోటోగ్రాఫర్లను కూడా వారు ఎంకరేజ్ చేసే విధానము, వాళ్ళు గైడ్ చేసే విధానము, అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారు రాణించే విధంగా వారు చాలా గైడ్ చేస్తుంటారు. ఈ విషయంలో కూడా వారు చాలా గొప్పవారు. వారు ఉన్నంతకాలం మన ప్రాంతంలో ఆర్ట్ ఫోటోగ్రఫీ చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని నేను గాఢంగా నమ్ముతున్నాను. వారు ఇలాగే ఇంకెన్నో వర్క్షాపులు చేయాలి, ఇంకెంతో మంది ఆర్ట్ ఫోటోగ్రాఫర్లను మన తెలుగు రాష్ట్రాల నుంచి తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.